శ్రీ గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయ నమః. నూతన సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. ఈ శ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాది రాశి ఫలాల్లో వృశ్చిక రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. వృశ్చిక రాశి విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు వృశ్చిక రాశిలోకి వస్తాయండి. మీకు ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 2. అయితే ఈ రాశి స్త్రీ పురుషులకి క్రోధినామ సంవత్సరం అన్ని రంగాల్లో అన్ని రకాలుగా యోగదాయకం ఉంది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగుంది. అన్ని రకాలుగా అన్ని విధాలా బాగుంది. దంపతుల మధ్య ప్రేమ అనురాగాలు ఉంటాయి. గతంలో విడిపోయిన భార్యాభర్తలు ఎవరైనా ఉంటే మీరు కలుస్తారు, ఏదో చిన్న చిన్న తగాదాలు వచ్చి. అలాగే వివాహం కాని అమ్మాయిలు అబ్బాయిలు ఉంటే ఈ సంవత్సరం వివాహం జరుగుతుంది. అలాగే మీరు ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారం అన్నట్లు ఉంటుంది, కానీ ప్రయత్నం చేయండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. ఇకపోతే ఈ సంవత్సరం మీరు గృహ నిర్మాణం చేపడతారు. అలాగే ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. భూగృహ సంబంధ లావాదేవీలు ఏదైతే ఉన్నాయో అది పూర్తవుతాయి. స్థిరాస్తి విషయంలో కొలుక్కొస్తారు. అలాగే సంఘంలో మంచి గౌరవం మర్యాదలు దొక్కుతాయి. బంధువర్గం వారు మిత్రవర్గం వారు కూడా మిమ్మల్ని చక్కగా గౌరవిస్తారు. వారి దగ్గర నుంచి మీకు సహాయ సహకారాలు లభిస్తాయి. అలాగే మీరు పాత మిత్రులను కలుసుకుంటారు. అలాగా మీ ఆశయాలు ఏదైతే ఉన్నాయో, మీ మనోవాంఛలు ఏదైతే ఉన్నాయో, మీ సంకల్పం ఏదైతే ఉందో అది సిద్ధిస్తుంది. ఈ సంవత్సరం ఈ ఉగాది నుంచి ఉగాది వరకు ఈ వృశ్చిక రాశి వారికి బాగుంది. గతంలో మరి చాలా బాధలు పడ్డారు. మరి గత సంవత్సరం వృశ్చిక రాశి వారు మానసికంగా శారీరకంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. ఈ సంవత్సరం మీకు అనుకూలమైన సమయము. ఇకపోతే శుభకార్యాలు చేస్తారు, శుభకార్యాలకు హాజరవుతారు. మీకు వాహన యోగం కూడా ఉందండి ఈ సంవత్సరం. పాత వాహనం కొని కొత్త వాహనం, పాత వాహనం అమ్మి కొత్త వాహనం కానీ లేదా డైరెక్ట్గా కొత్త వాహనం కానీ కొంటారు. అయితే స్థిరాస్తి విషయంలో కొలుక్కొస్తారు. కోర్టు వ్యవహారాలు ఉన్నవారు ఈ సంవత్సరం మీరు తీర్పు అనుకూలంగా ఉంటుంది, ఏదైనా కోర్టు వ్యవహారం ఉన్నవారు. అలాగే ఏదైనా కొన్ని ఇంపార్టెంట్ సెటిల్మెంట్లు కూడా అవుతాయి మీకు ఈ సంవత్సరం. అలాగే మీకు పుణ్యక్షేత్ర దర్శనం కూడా ఉంది. మీకు పుణ్యక్షేత్రకు వెళ్తారు. అలాగే దూర ప్రయాణం చేస్తారు. అలాగే జీవన విధానం బాగుంటుంది. మెయిన్ మనకు కావాల్సింది అదే, జీవన విధానం. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా ఆ వృత్తిలో రాణిస్తారు, రాణింపు ఉంటుంది. అలాగే ఒక స్థాయి అంటే ఒక్కొక్క స్థాయి ఒక్కొక్క మెట్టు ఎక్కుతారు. అలాగే మిమ్మల్ని మీకు సంఘంలో గౌరవ పురస్కారాలు లభిస్తాయి. అలాగే పెద్ద పెద్ద వాళ్ళని కలుసుకుంటారు. మీరు పెద్ద వాళ్ళని కలుసుకుంటారు. అలాగే కొన్ని బాధ్యతలు పదవులు స్వీకరిస్తారు. కానీ హామీలు ఉండొద్దు ఎవరికి కూడా. మీరు ఎట్టి పరిస్థితులను ఈ వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరం హామీలు ఉండొద్దు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అండి. ఆరోగ్య విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ధన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దేని మీద కూడా ధనం ఇన్వెస్ట్ చేయవద్దు. అలాగే ఇన్వెస్ట్ చేశారా మీరు లాస్ అవుతారు. మీకు ఈ సంవత్సరం నరఘోష ఎక్కువ ఉంది, నరపేడ ఎక్కువ ఉంది, శత్రువులు ఎక్కువ ఉంటారు. కొన్ని సందర్భంలో రుగ్మతలు ఉంటాయి, ఈది బాధలు ఉంటాయి, అనుకోని సంఘటనలు, కొన్ని పరిణామాలు ఎదురవుతాయి మీకు. అందు గురించి ఏంటంటే నేను చెప్పే సలహా ఏంటంటే ధైర్యంగా ఉండండి. ఏది అయినా తోసిరాజు ఆటకట్టు అంటారు కదా, మీరు ఏం కంగారు పడద్దు, బెంబేలు పడద్దు, కానీ ధైర్యంగా ఉండండి, మనోనిబ్బరంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. మీరు సాధిస్తారు. మీకు సమయం వచ్చిందండి. లాస్ట్ ఇయర్ అంటే ఎలాగా బాగాలేదు, మీకు సమయం వచ్చింది. ఇప్పుడు మీరు ధైర్యంగా ఉండి ఎదుర్కోకపోతే ఎలాగా? ఛేదించండి, ఆ సమస్యను ఛేదించండి, అడుగు ముందుకు వేయండి, మీరు సక్సెస్ అవుతారు. వెల్ సెటిల్డ్ కూడా అవుతారు. ఇప్పుడు మీరు సెటిల్ అవ్వడానికి కూడా మంచి అవకాశం. ఉద్యోగరీత్యా వ్యాపారరీత్యా సెటిల్ అవ్వడానికి కూడా మంచి అనుకూలమైన సమయము. ఇకపోతే మీకు ఉద్యోగస్తులు కేంద్ర రాష్ట్ర
ప్రభుత్వ సంస్థలో పనిచేసే ఉద్యోగస్తులకి బాగుంది, అనుకూలంగా ఉంది. ఈ సంవత్సరం మీకు ప్రమోషన్స్లో కొన్ని బదిలీలు ఉన్నాయి, ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి, స్థల మార్పు తప్పనిసరి, గృహ మార్పు తప్పనిసరి, గృహ నిర్మాణం చేపడతారు. అలాగే పై అధికారులతో మన్ననలు పొందుతారు. పర్మనెంట్ కాని వారికి పర్మనెంట్ అవుతుంది ఈ సంవత్సరం. ఉద్యోగస్తులకి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు, పర్మనెంట్ కాలేదు, కానీ ఈ సంవత్సరం అవుతుంది. అలాగే కొత్తగా ఉద్యోగం ప్రయత్నం చేసుకునే వాళ్ళకు కూడా బాగుంది, ప్రయత్నం చేసుకోండి, గ్యారెంటీగా జాబ్ వస్తుంది 100%. అలాగే ఈ ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్ళేవాళ్ళు, అంటే జాబ్ రీత్యా విదేశాలకు ప్రయత్నం చేసే వాళ్ళు కూడా సక్సెస్ అవుతుంది, మీకు జాబ్ వస్తుంది, ప్రయత్నం చేసుకోండి. కాకపోతే ఏంటంటే ఉద్యోగస్తులు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి, ధనం విషయంలో జాగ్రత్తగా ఉండండి, అంతే. మిగతా విషయాలన్నీ బాగున్నాయి. ఇక రాజకీయ నాయకుల విషయం వచ్చేటికి ఈ సంవత్సరం మీకు బాగుందండి. పార్టీలోను ప్రజల్లోనూ కూడా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. మీరు ఎలక్షన్లో పోటీ చేస్తే నెగ్గుతారు, మీకు ఏదో ఒక పదవి మాత్రం రావడం ఖాయం. అలాగే ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. అలాగే గ్రామాల్లో మంచి మంచి కార్యక్రమాలు చేపడతారని మీరు చేపట్టి ప్రజల్లో మన్నన పొందుతారు, మంచిగా చూస్తారు. ఇకపోతే మీకు సమస్యల్లా ఆరోగ్య సమస్య వస్తుంది. అలాగే ధన విషయంలో జాగ్రత్త, ఆర్థిక సమస్యలు వస్తాయి, నరఘోష ఉంటుంది, శత్రువులు ఉంటారు, తస్మాత్ జాగ్రత్త, అంతే. ఇక కళారంగం వారు ఈ సంవత్సరం కళారంగం వారికి సినిమా టీవీ రంగం వారు, దర్శక నిర్మాత నటీనట వర్గం వారు, గాయని గాయకులు, అలాగే ఇతర టెక్నీషియన్స్ అందరికీ కూడా బాగుంది, ఈ సంవత్సరం బాగుంది. కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా బాగుంది, కరెక్ట్ స్థిరపడతారు, సెటిల్ అవుతారు, మీకు మంచి సువర్ణ అవకాశాలు వస్తాయి, వాటిని ఉపయోగించుకోండి. కానీ కష్టపడండి, మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి, ఇతరుల విషయంలో జోక్యం కలిగించుకోవద్దు. ఈ సంవత్సరం మీకు గృహ మార్పు, అలాగే గృహ శుభకార్యాలు, అలాగే గృహ నిర్మాణం చేపడతారు. అలాగే ప్రభుత్వ పరంగా ప్రైవేటు పరంగా మంచి అవార్డులు మీరు పొందుతారు. ఏదైనా సరే మీకు ఈ సంవత్సరం బాగుంది. ఇక వ్యాపారస్తులు, చిన్న వ్యాపారస్తుల దగ్గర నుంచి పెద్ద వ్యాపారాలు చేసే వరకు కూడా మీ అందరికీ బాగుందండి, చాలా చక్కగా ఉంది. అలాగే మీరు ఆశించిన దానికంటే మంచి లాభాలు వస్తాయి. జాయింట్ వ్యాపారస్తులకి బాగుంది, కొత్తగా వ్యాపారం పెట్టుకోవడం వాళ్ళకి బాగుంది, కొత్తగా కూడా వ్యాపారం పెట్టుకోవచ్చు, మీకు బాగుంది. అలాగే ఇసుక, సిమెంటు, కాంక్రీటు, ఇలా బిల్డింగ్ మెటీరియల్ అమ్మే వ్యాపారస్తులు, అలాగే బిల్డింగ్ కాంట్రాక్టర్స్కి, అలాగే హోల్సేల్ రిటైల్ కిరాణా మర్చెంట్స్ వారికి, రియల్ ఎస్టేటు, అలాగే ప్రైవేట్ కాంట్రాక్టర్స్కి, అందరికీ మీ అందరికీ కూడా ఈ సంవత్సరం అనుకూలమైన సమయము, మీరు స్థిరపడతారు ఈ సంవత్సరము. కాకపోతే మీకు హెల్త్ విషయంలో జాగ్రత్త, ధన విషయంలో జాగ్రత్త, అంతే. ఈ సంవత్సరం మీరు గృహంలో శుభకార్యాలు కూడా చేస్తారు. ఇక విద్యార్థులు, ఈ సంవత్సరం విద్యార్థులకు బాగుందండి, గురుబలం బాగుంది, జ్ఞాపక శక్తి బాగుంటుంది. అదే కష్టపడి చదవమ్మా విద్యార్థులు, చదువుకునే వాళ్ళు కష్టపడి చదవండి. కష్టపడి చదివితే పరీక్షలు రాస్తే మంచి మార్కులతో పాస్ అవుతారు. అలాగే విదేశాలకు వెళ్ళి చదివే వారికి బాగుంది, ప్రయత్నం చేసుకోండి, సక్సెస్ అవుతారు. ఇక ఎంట్రన్స్ ఎగ్జామ్స్, బీఈడి, పాలిటెక్నిక్, అలాగే లా సెట్, ఈ సెట్, లా, ఇలా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో ప్రిపేర్ అయితే మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో మంచి ర్యాంక్స్ వస్తాయి. అలాగే మీరు కోరుకున్న చోట సీట్లు పొందుతారు, మీకు బాగుంది. అలాగే క్రీడాకారులు కూడా ఈ సంవత్సరం మీకు విజయం వరిస్తుంది. అయితే చదువుకునే విద్యార్థులు మాత్రం ఈ సంవత్సరం అంతమ్మ మీరు లక్ష్మీ గణపతి ఆరాధన, సరస్వతీదేవి ఆరాధన, హయగ్రీవ స్తోత్రం చదువుకోండి, అంతే. ఈ 3 పాటించండి, మీకు జ్ఞాపక శక్తి బాగుంటుంది. ఇక వ్యవసాయదారులకి ఈ సంవత్సరం 2 పంటలు ఫలిస్తాయి. మొదటి పంట కంటే రెండో పంట అధిక లాభాలు కనిపిస్తున్నాయి. మొదటి పంట కంటే రెండో పంట అధిక లాభాలు ఉంటాయి. అలాగే
రుణాలు తీరుస్తారు, అలాగే గృహ నిర్మాణం చేపడతారు, గృహంలో శుభకార్యాలు జరుగుతాయి, కౌలుదారులకు బాగుంది, చేపలు రొయ్యలు చెరువు వారికి కూడా ఈ సంవత్సరం బాగుందండి, మంచి లాభాలు వస్తాయి. అయితే ఈ వ్యవసాయదారులు ఎట్టి పరిస్థితులను కూడా ఎవరికి హామీలు వద్దు, సాక్ష్య సంతకం చేయవద్దు, ఇబ్బంది పాలవుతారు. మీ మీద ఈ సంవత్సరం నరఘోష ఉంది. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త, ధనం విషయంలో జాగ్రత్త, ఈ పాటించండి, మీకు సరిపోతుంది. ఇకపోతే ఇది కేవలం ఈ యొక్క ఉగాది రాశి ఫలాలు కొంతమందికి జరగచ్చు, జరగకపోవచ్చు. కానీ మీ జన్మజాతకం కూడా మీరు చూపించుకోండి, ఒకసారి చెక్ చేయించుకుని అది కూడా ఎలా ఉందో చూసుకుని, ఎందుకని జన్మజాతకంలో జరిగే దశ అంతర్దశ పరిస్థితి ఏంటి అని చూసుకుని ఈ జన్మజాతకం ప్లస్ ఈ గోచారం కలిపి పరిహారం చేసుకుంటే ఈ సంవత్సరం అంతా మీకు యోగిస్తుంది, అందులో సందేహం లేదు. ఒకవేళ మీకు నా అపాయింట్మెంట్ కావాలంటే కింద నెంబర్ ఉంది, మీరు ఫోన్ చేస్తే అపాయింట్మెంట్ తీసుకుంటే మీకు కావలసిన సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. మీకు ఈ సంవత్సరం ఎక్కువ ఈ సంవత్సరం అంతా శివాలయంలో అభిషేకం చేయించుకోండి, రుద్రాభిషేకం చేయించుకోవాలా. నెలకు ఒక్కసారి మాస శివరాత్రి, ప్రతి నెల అమావాస్య ముందు వచ్చే మాస శివరాత్రి శివాలయంలో అభిషేకం చేయించుకోండి. అలాగే శివక్షేత్రాలు దర్శించుకోండి. శివుడి యొక్క క్షేత్రాలు, పుణ్యక్షేత్రాలు ఏదైతే ఉన్నాయో అవి దర్శించుకోండి. అలాగే తప్పనిసరిగా మీరు ఒకసారి శ్రీకాళహస్తి వెళ్ళండి. శ్రీకాళహస్తి వెళ్ళి రాహుకేతు పూజ చేయించుకోండి. అది మంగళవారం చేయించుకోవాలి. అయితే సోమవారం రోజున, ఎప్పుడైనా సరే సోమవారం రోజున కాణిపాక వెళ్ళిపోయి కాణిపాక గణపతిని సందర్శించుకుని ఆయనకి 11 టెంకాయలు కొట్టి సోమవారం రాత్రి శ్రీకాళహస్తి నిద్ర చేసి మంగళవారం మధ్యాహ్నం 3 to 4:30 మధ్యలో రాహుకాలం టైంలో మీరు రాహుకేతు పూజ చేయించుకోవాలి. ఈ సంవత్సరము తప్పదు. అలాగే శని భగవానికి కూడా తైలాభిషేకం చేయించుకోవాలి ప్రతి నెల మీరు శనివారం. అలాగే మీరు ఒకసారి శని భగవానుడి యొక్క పుణ్యక్షేత్రాలు దర్శించుకోవాలి. అంటే షిరిడీ దగ్గర శని సింగనాపూర్ కానీ, లేదా తమిళనాడులో కూడా శని దేవాలయాలు ఉన్నాయి, లేదా మాకు తూర్పుగోదావరి జిల్లాలో మందపల్లి, అలాగే హైదరాబాద్ వర్గాలు, ఇలా మీ అవకాశాన్ని బట్టి శని భగవానుడికి ఒకసారి క్షేత్రాల్లో తైలాభిషేకం చేయించుకోవాలి. అలాగే ప్రతిరోజు హనుమ దండకం చేసుకోండి, హనుమాన్ చాలీసా చదువుకోండి. శనివారం మంగళవారం ఆంజనేయ స్వామిని దర్శించుకోండి, ప్రదర్శన చేయండి. తర్వాత మీరు సుందరకాండ పారాయణం వినండి. అవకాశం ఉన్నవారు చేయించుకోండి అయ్యగారితో, లేదంటే మీకు యూట్యూబ్లో వస్తుంది, వినండి. ఇక మీకు కలిసి వచ్చి లక్కీ నెంబర్ 9. ఈ సంవత్సరం మీకు కలిసి వచ్చే నెంబర్ 9వ నెంబరు. మీకు కలిసి వచ్చే కలర్స్ ఎరుపు, గులాబీ, నారింజ, పసుపు. ఈ రంగులు మీకు కలిసి వస్తాయి. అందువలన ఈ వృశ్చిక రాశి వారు ఏమీ కంగారు పడద్దు, దిగులు పడవద్దు. గత సంవత్సరం కంటే బాగుంది, కానీ బీ కేర్ఫుల్. ఈసారి సమయం మీకు వచ్చింది కాబట్టి చక్కగా చేసుకోండి. నేను చెప్పిన పరిహారాలు చేసుకోండి. మీకు అందరికీ మేలు జరుగుతుంది, శుభం జరుగుతుంది. సర్వేజన సుగుణ భవంతు, శుభం భవతు. స్వస్తి.